అమ్మకి బాధ కలిగితే నాన్న దగ్గర లేకుంటే పిల్లల దగ్గర ఏడ్చిన రోజులు ఉంటాయి. తండ్రికి బాధ కలిగితే పిల్లల దగ్గర భార్య దగ్గర ఏడ్చిన రోజులు ఉంటాయి. కొన్ని రోజుల తర్వాత కొడుకొచ్చి ఎప్పుడు అమ్మే నాతో చాలా బాగుంటుంది, నాన్న ఎప్పుడు కఠినంగా ఉంటాడు. అమ్మను నాన్నను కాదు, నాన్నను కోల్పోయిన పిల్లలు వాళ్ళు పడే బాధ ఎలా ఉంటుంది. కుటుంబంలో హ్యాపీగా రాత్రిపూట నిద్రపోతున్నారంటే నాన్న బయట ఉన్నాడు, నాన్న చూసుకుంటాడన్న ఒక ధైర్యంతో నాన్నలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం. సుధీర్ గారు, ఇప్పుడు మీరు పేరెంటింగ్ లో మాట్లాడుతున్నప్పుడు నాన్న పాత్ర కూడా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు కదా, కానీ రీసెంట్ టైమ్స్ లో చూస్తే మోస్ట్ ఆఫ్ ద సెలబ్రిటీస్ ఆన్ ద స్టేజ్ మాట్లాడేటప్పుడు, ఎస్పెషల్లీ నాన్న గురించి మాట్లాడేటప్పుడు ఎమోషనల్ అయిపోతున్నారు. వాళ్ళు చిన్నప్పటి నుంచి టైం స్పెండ్ చేయగలుగుతున్నారా, లేదంటే వాళ్ళకి అప్పుడు ఎక్స్ప్రెస్ చేసే స్పేస్ లేదా? అసలు ఎందుకు ఈ ఎమోషనల్ బాండ్ అయిపోతుంది నాన్న అనేది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్న అనే పదానికి మీకు ఒక చిన్న రిలేషన్ చెప్తాను. పెళ్లికి ముందు నార్మల్ గా అబ్బాయి అమ్మాయి అంటారు, అవును. పెళ్ళయిన తర్వాత భార్య భర్త అంటారు. పెళ్ళయిన తర్వాత భార్య భర్త అంటే ఏంటంటే పెళ్లికి ముందు కూడా అబ్బాయికి అమ్మాయికి వాళ్ళ కళ్ళు ఉంటాయి. నాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి, నాకంటూ ఉద్యోగం ఉండాలి, నా కుటుంబాన్ని బాగా చూసుకోవాలని ఇద్దరు అనుకుంటారు, ఇద్దరు ఇండివిజువల్. పెళ్ళయిన తర్వాత భార్య భర్తలుగా మారి వాళ్ళిద్దరు ప్రేమించుకుంటుంటారు. కానీ ఒక్కసారి పిల్లలు పుట్టాక వీళ్ళిద్దరు అమ్మా నాన్న అవుతారు. అమ్మా నాన్న అయిన తర్వాత వీళ్ళిద్దరికంటూ ప్రపంచం ఉండదు, వీళ్ళిద్దరూ పిల్లల కోసం బతుకుతూ ఉంటారు. 9 నెలలు తల్లి గర్భంలో బిడ్డని మోసి ఆ తల్లి జన్మనిచ్చేటప్పుడు ఆ తల్లి పడే నరకం ఎలా ఉంటుందంటే ఒక్కసారిగా అసలు ఎవరు వర్ణించలేని విధంగా తల్లి నరకం అనుభవించి బిడ్డకి జన్మనిచ్చి ఆ తల్లి నెక్స్ట్ లెవెల్లో ఆ ఆనందాన్ని పొందుతుంది. 9 నెలలు బిడ్డని మోసి ఒక్కసారిగా జన్మనిచ్చిన తల్లి, దాని తర్వాత క్యారెక్టర్ ఎవరిది స్టార్ట్ అవుతుందంటే నాన్నది. అక్కడ తల్లి 9 నెలలు మోసి తను కూడా చూసుకుంటుంది, కానీ తండ్రి మాత్రం తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కష్టాన్ని ఇంటి కాంపౌండ్ దాటకుండా కుటుంబం కోసం బ్రతికే అన్కండిషనల్ హీరో ఎవరన్నా ఉంటే ఒక్క ఫాదర్ మాత్రమే. ఈయనకి చిన్నప్పటి నుంచి డెఫినేషన్ ఏంటి తెలుసా? ఈయనకి చిన్నప్పటి నుంచి అబ్బాయిల్ని చిన్నప్పుడు ఏం డిఫైన్ చేస్తారంటే నువ్వు ఏడవకూడదు, అబ్బాయిలు ఏడవకూడదు, ఎక్స్ప్రెస్ చేయకూడదు అనే డైలమాలో చిన్నప్పటి నుంచి ఒక పర్సనాలిటీ డెవలప్ చేయడం వల్ల చిన్నప్పుడు ఎవరన్నా బాధ కలిగితే పిల్లలకి బాధ కలిగితే అమ్మ దగ్గర నాన్న దగ్గర ఏడ్చిన రోజులు ఉంటాయి. అమ్మకి బాధ కలిగితే నాన్న దగ్గర లేకుంటే పిల్లల దగ్గర ఏడ్చిన రోజులు ఉంటాయి. కానీ భూ ప్రపంచం మీద తండ్రికి బాధ కలిగితే పిల్లల దగ్గర భార్య దగ్గర ఏడ్చిన రోజులు ఉంటాయి. ఆ బాధని గుండెల్లో పెట్టుకొని తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఆ బాధను గుండెల్లోనే భరిస్తూ కష్టాలని లేకుంటే కన్నీళ్ళని లేకుంటే ఫైనాన్షియల్ అన్ని ప్రాబ్లమ్స్ ని గుండెల్లోనే భరిస్తూ అటువంటి కుటుంబాన్ని కాపాడే హీరో ఎవరైనా ఉంటే ఒక నాన్న మాత్రమే. నాకు బాగా ఇన్స్పైరింగ్ ఇన్సిడెంట్ ఇప్పటికీ మర్చిపోలేంది. తనికెళ్ళ భరణి గారు ఒక స్టేజ్ మీద నాన్న ఎందుకో వెనకబడ్డాడని ఆ ఒక్కటి మాత్రం ఆ ఇన్సిడెంట్ ఇప్పటికీ జీవితాంతం మర్చిపోలేను. ఎందుకు వెనకబడ్డాడంటే ఎంతసేపటికి అంటే ఇక్కడ తక్కువ చేసో ఎక్కువ చేసో చెప్పడం కాదు, తల్లి గొప్పతనాన్ని మాత్రం అందరూ మాట్లాడతారు, కానీ ఆ తండ్రి కుటుంబం కోసం ప్రపంచంతో పోరాడుతూ ప్రపంచంలో ఉండే ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ఆ తండ్రి మాత్రమే కుటుంబానికి ముందు నిలబడి పిల్లల కోసం ఇప్పటికీ చూడండి, కూతురికి ఏదన్నా పెళ్ళైన తర్వాత కష్టం వచ్చినా ఆ ఇంటి ముందు ఫస్ట్ నిలబడే వ్యక్తి తండ్రి. కొడుకు ఎదుగుదలలో కెరియర్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఫస్ట్ నిలబడే వ్యక్తి కూడా తండ్రి. ఆ తండ్రి ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక ఆ బాధనంతా పెట్టేసుకొని ఈ రోజుల్లో గుండెపోట్లు కూడా ఎవరికి ఎక్కువ వస్తున్నాయి తెలుసా? అమ్మక నాన్నక అంటే నాన్నలకి ఎక్కువ గుండెపోట్లు ఎందుకు వస్తాయంటే ఈ కన్నీళ్ళ బాధని ఈ ఆవేదన్ని ఎవరితో పంచుకోవాలి తెలియక ఈ గుండెలను అణిచివేస్తూ ఆ తండ్రికి కష్టాలు తెలుస్తాయి. తండ్రి ఇంకో ప్రాబ్లం ఏంటి తెలుసా? ఆయనకి ఎక్స్ప్రెస్ చేయడం తెలియదు. అమ్మ అనుకోండి, మీరు చిన్నప్పటి నుంచి చూడండి, ఐ లవ్ యూ నాన్న, అరే బాగా చదువుకోరని చెప్పి ఎంతసేపటికి ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేంత గొప్ప తనం తల్లికి ఉంటుంది. కానీ ఈ తండ్రికి ఎక్కడ అమ్మ ప్రేమ చూపించి నేను ప్రేమ చూపిస్తే ఎక్కడ పిల్లలు చెడిపోతారని చెప్పి అది గుండెల్లోనే పెట్టుకొని ఎలా వ్యక్తపరచాలో తెలియక కొన్ని రోజుల తర్వాత కొడుకొచ్చి ఎప్పుడు అమ్మే నాతో చాలా బాగుంటుంది, నాన్న ఎప్పుడు కఠినంగా ఉంటాడంటే చిన్నప్పటి నుంచి నాన్నకి ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో ఎవరు నేర్పించలేదు. అబ్బాయిలు ఎలాగే ఉండాలని డిఫైన్ చేయడంలో ఆ అబ్బాయి నుంచి పుట్టుకొచ్చిన నాన్న ఎప్పటికీ అలాగే ఉండిపోతున్నాడు. అందుకే అమ్మ ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వగలుగుతుంది తప్ప నాన్న ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వలేడు. ఆ తండ్రి ఆ ప్రేమని మొత్తం గుండెల్లోనే పెట్టుకొని సమయం వచ్చినప్పుడు ఆ కష్టానికి నిలబడగలుగుతున్నాడు తప్ప ఆ గుండెల్లో ఉండే కష్టాన్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాడు. అందుకే నాన్న వెనకపడ్డాడు. ఎంతసేపటికి అవసరం వచ్చినప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నుంచి నాన్న దగ్గరికి వస్తున్నాను తప్ప డైరెక్ట్గా వెళ్ళి నాన్నని అడగాలన్నా
అడిగితే నాన్న ఏమనుకుంటాడో, అడిగితే నాన్న ఎలా రియాక్ట్ అవుతాడని చెప్పి ఒక భయంతో కూడిన ప్రేమే ఉంది తప్ప, ప్రేమతో కూడిన బాండింగ్ నాన్న ఎప్పుడు మిస్ అవుతున్నాడు. ఈ అన్ని విషయాల వల్ల నాన్న నిజంగానే వెనకబడిపోయారు. సమాజంలో తల్లికున్న పాత్ర తండ్రికి రాలేదు. ఈరోజు మళ్ళీ వీడియోస్ చూసి చాలా మంది వచ్చి అమ్మని వెనకేస్తారు. అమ్మని ఎప్పుడు వెనకేయట్లేదు. అమ్మ ఖచ్చితంగా దేవతే. కానీ ఇంకో వ్యక్తి కూడా మనం జీవితాంతం గుండెల్లో గుర్తుపెట్టుకోవాల్సిన వ్యక్తి ఆ నాన్న. ఇప్పటికీ ఎగ్జామ్ సెంటర్కి వదిలేటప్పుడు నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు మా నాన్నగారిని మిస్ అయ్యాను. 10th క్లాస్ ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు అందరూ వాళ్ళ నాన్న బండి మీద కూర్చొని వస్తున్నప్పుడు ఆ వెలితి ఎలా ఉంటుందంటే, ఆ బాధ ఎవరికి తెలుస్తుందంటే, ఉన్నప్పుడు ఎవరికి ఆ బాధ తెలియదు, లేనప్పుడు ఆ బాధ తెలిసినా ఏం చేయలేదు. కరెక్ట్. అసలు ఆ కుటుంబ పెద్ద లేకపోతే ఆ కుటుంబాన్ని మొత్తం నడిపించడం నెక్స్ట్ లెవెల్ నరకం అది. ఆ తండ్రి నిజంగా సూపర్ హీరో ఎప్పటికీ. ఆ కుటుంబానికి కానీ, ఆ పిల్లలకు కానీ, ఆ మదర్కి కానీ, ఎవరికైనా సరే. చాలా మంది ఈరోజు అమ్మలు పిల్లలు ఇద్దరు, భార్య కానీ పిల్లలు కానీ కుటుంబంలో హ్యాపీగా రాత్రిపూట నిద్రపోతున్నారంటే నాన్న బయట ఉన్నాడు, నాన్న చూసుకుంటాడన్న ఒక ధైర్యంతో ఈరోజు. ఇప్పటికీ చాలా మంది బయట విదేశాల్లో కుటుంబాన్ని, ఫ్యామిలీని వదిలేసి అక్కడ పనిచేస్తుంది ఎవరి కోసం అంటే కుటుంబం బాగుండాలని గొడ్డు చాకరీ చేస్తూ బతుకుతున్నారంటే ఆ తండ్రి తను చేసిన త్యాగాల వల్ల. ఈరోజు బోర్డర్లో పనిచేసే సైనికులు అవ్వచ్చు, వాళ్ళ కుటుంబాన్ని పక్కన పెట్టెళ్ళారంటే ఉన్నారులే నేను చూసుకుంటానని చెప్పి ఆ తండ్రి పడే కష్టం కానీ, ఆ తండ్రి చేసే త్యాగం కానీ ఎవరు చేయలేరు. ఇప్పటికీ ఒక విషయం చెప్పాలంటే అమ్మకైనా చీరలు ఎక్కువ ఉంటాయి, పిల్లలకైనా బట్టలు ఎక్కువ ఉంటాయి. తండ్రికి మాత్రం లేకుండా తను బయటికి వెళ్ళినప్పుడు తినాలంటే ఎన్నో విషయాలు తను ఖర్చు పెట్టి తినొచ్చు. కానీ ఖర్చు పెట్టే ముందు గుర్తొచ్చేది నా పిల్లలు, నా భార్య అని గుర్తొచ్చి ఆగి వెనక్కి వెళ్ళి మంచినీళ్ళతో సరిపెట్టుకునే ఆ గొప్ప గుణం ఎవరిదంటే ఒక తండ్రిది మాత్రం. కానీ తండ్రి ఎక్కడ హీరోలా కనపడ్డు. తండ్రి అవసరానికి మాత్రమే పనికొస్తాడని చెప్పి చాలా మంది పిల్లలు వెళ్ళిపోతుంటే, కానీ ఆ తండ్రి అవసరం కూడా తెలుసుకునే పిల్లలు ఎప్పుడైతే పుడతారో అప్పుడు ఖచ్చితంగా ఆ నాన్న ఎప్పుడు హ్యాపీగా ఉంటాడు. అటువంటి నాన్నలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం. ఆ తండ్రే లేకపోతే ఈరోజు కుటుంబాలు లేవు. ఆ తండ్రి లేకుంటే ఆ తల్లి, ఆ పిల్లలు పడే నరకం ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా పరోక్షంగా నేను చూశాను కాబట్టి ఆ బాధ నాలాంటికే తెలుస్తుంది. ఎవరైతే అమ్మనో నాన్ననో కాదు, నాన్నను కోల్పోయిన పిల్లలు వాళ్ళు పడే బాధ ఎలా ఉంటుందో. ఎందుకంటే ఒక వయసు 18 ఏళ్ళు రాగానే ఆ తండ్రి ఇచ్చే సపోర్ట్ ఎలా ఉంటుంది తెలుసా? అరే వెళ్ళి చూసుకో నేను ఉంటాను అన్న ధైర్యం. వెనక ఒక సింహం నిలబడితే మనం ముందుకు ఎలా వెళ్తామో ఆ సింహం ప్రతిరూపమే నాన్న. ఆయన ఇచ్చే స్ట్రాంగెస్ట్ సపోర్ట్, వెళ్ళి చేయరా నేను చూసుకుంటా, ఫెయిల్ అయ్యవా నేనున్నాను అన్న ధైర్యం ఒక తండ్రి ఈ ప్రపంచంలో ఎవరైనా ఇవ్వగలుగుతారు, ఇంకెవ్వరు ఇవ్వలేరండి. అటువంటి తండ్రి ఎప్పుడు ప్రపంచానికి కనపడ్డు. మీరు చాలా విషయాల్లో సూర్య సన్ ఆఫ్ కృష్ణ అని చెప్పి ఒక సినిమా వచ్చింది. అసలు నిజంగా వన్ ఆఫ్ ద ఫెంటాబులస్ మూవీ. నాకు తెలిసి అరే కొట్టావా, కొట్టించుకోనొచ్చా, నీకు కూడా మజిల్ అంతా పెంచావు కదా, నువ్వు కూడా చేయొచ్చు కదా. ఆ ఒక్క డైలాగ్ తో ఆ క్యారెక్టర్ యొక్క కాన్ఫిడెన్స్, సెల్ఫ్ ఎస్టీమ్ ఎలా పెరిగింది తెలుసా? చిన్నప్పుడు సైకిల్ నేర్పించే దగ్గర నుంచి, బండి నేర్పించే దగ్గర నుంచి ప్రతి ఒక్కటి నేర్పిస్తున్నప్పుడు ఆ తండ్రి ఏం చేస్తాడు తెలుసా? నువ్వు బ్రతుకు, నువ్వు ముందుకెళ్ళు, నువ్వు దూకు, పడు, వెనకాల నేనున్నాను, నేను చూసుకుంటాను అన్న ధైర్యం ఇచ్చే కాన్ఫిడెన్స్ ప్రతి ఒక్కరిని హీరో తయారు చేసేదే ఆ కనపడని అన్సంగ్ హీరో లాగా ఎవరంటే నాన్న. చాలా చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు సుధీర్ గారు నాన్నగారి గురించి. చాలా థ్యాంక్ యూ సుధీర్ గారు. ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ.